మధ్యకాలంలో కొన్ని విన్నాను నేను. విఐపి సీట్ల సంఘాల్లో. ఎవడి విఐపి? ఇంతకీ డబ్బున్నోడు విఐపి. మీరు ముందుకు వచ్చి కూర్చోండి సార్, మీరు విఐపి. ఎందుకంటే మీరు ₹1,00,000 ఇస్తారు నాకు కానుక. నువ్వు వెనక్కి వెళ్ళిపోమ్మా. ఏ ₹10 ఇస్తావు? ₹10 ఇచ్చే నువ్వు ఈ విఐపి సీట్ లో కూర్చోడానికి అర్హత లేదు నీకు. నువ్వు గెట్ అవుట్, నువ్వు ఇక్కడ ఉండొద్దు. కానీ ₹1,00,000 ఇచ్చేవాడు ఎక్కడికి రావాలి? విఐపి సీట్ లోకి రావాలి. అది దేవుడు చూస్తాడా? అలాంటి వాడైతే మనం నమ్ముతాం ఆయన్ని? మనకు వద్దా దేవుడు? అలాంటి వాడైతే ఆ దేవుడు మనకు వద్దు. అలాంటి వాడైతే ఆ సేవకుడు కూడా మనకి వద్దు. దేవుడు అలాంటి పనికి మాలిన రాజకీయాలు దేవుడు ఒప్పుకోవట్లా. అలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని దేవుడు సేవకుడిని పిలవట్లా, సేవకుడు అనడానికి ఒప్పుకోవట్లా. చాలా మంది ఉన్నారు ఈ రోజు అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన విధానం కలిగిన వారు. మీకు ఇదిగో స్పెషల్ సీట్స్, మీకు ఫుడ్ కూడా స్పెషల్, మీరు వాళ్ళతో అందరితో కలిసి తినరు, వేరే చోట పెడతాం. విఐపీలు అందరికీ ఉన్నాయి కదా ఈ రోజు అలాంటి పరిస్థితి. సో ఈ విధంగా సంఘంలో చీలికలు, సంఘంలో భయంకరమైన పరిస్థితులు. ఇది తగదు నాయన అంటున్నాడు. మీరు దేవుని పిల్లలు, మీకు ఇవి తగవు, ఇలా మీరు చేయకూడదు, ఇలా చేస్తే మీకు శాపం వస్తుంది, ఇలా చేస్తే మీరు పరలోకానికి పోరు, ఇలా చేస్తే మీకు నరకమే గతి. అందులో ఎలాంటి సందేహం లేదు.